హైదరాబాద్ అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డిని 2 రోజుల నుంచి విచారణ చేస్తున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. సర్వీస్ రివాల్వర్ ఎక్కడ పెట్టాడన్న దానిపైన భానుప్రకాష్ పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడు. రాయలసీమలోని ఓ క్రిమినల్ ముఠా దగ్గర రివాల్వర్ తాకట్టు పెట్టినట్లుగా సమాధానమిస్తున్నాడు. 3 నెలల క్రితమే రివాల్వర్ ను ముఠాకు అమ్మినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆ ముఠాకి భానుప్రకాష్ కి ఉన్న సంబంధాలపైన ఆరా తీస్తున్నారు. గతంలో భానుప్రకాష్ ఇన్వెస్టిగేషన్ చేసిన కేసుని కూడా పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఆ సర్వీస్ రివాల్వర్ సంఘ విద్రోహుల చేతికి వెళ్తే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారు. రెడ్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రెడ్ సురేష్, అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి కేసుకి సంబంధించి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటి? భానుప్రకాష్ తనకు సంబంధించిన సర్వీస్ రివాల్వర్ని 3 నెలల క్రితమే అమ్మేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ భానుప్రకాష్ వ్యవహారం పైన ఉన్నతాధికారులు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలైపోయి ఎవరి దగ్గర పడితే వారి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అందులో భాగంగానే రాయలసీమ క్రిమినల్ ముఠాకి తాను సర్వీస్ రివాల్వర్ని అమ్మినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వాటికి సంబంధించిన విషయాలపై ఆయన నుంచి 2 రోజుల నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నా సరైన సమాధానాలు చెప్పట్లేదనే తెలుస్తుంది. ఖచ్చితంగా ఇదే పోలీస్ స్టేషన్లో గత కొన్ని రోజులుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన విధులు నిర్వహించిన క్రమంలోనే ఈ రివాల్వర్ని ఇక్కడ ఆ లాకర్లో పెట్టాను, ఇక్కడ నుంచి మిస్ అయిందని చెప్పేసి పొంతలేని సమాధానాలు చెప్పడం. ఆయన కడప జిల్లాకి చెందిన భానుప్రకాష్ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం కొట్టాడని చెప్పేసి కూడా చూస్తున్నారు. కానీ తనకి కడపలో ఉన్నటువంటి కొంతమంది రౌడీ షీటర్లతో సంబంధాలుండి అక్కడ వారికి వెపన్ ఏమైనా అమ్మాడా అనే దానికి సంబంధించి కూడా విచారణ చేస్తున్నారు. ఒక ఎస్ఐగా ఉద్యోగం చేస్తూ బెట్టింగ్ ఆడడమే కాకుండా తన సర్వీస్ రివాల్వర్ని ఏదైతే ఆత్మరక్షణ కోసం అందించే సర్వీస్ రివాల్వర్ని సైతం అమ్ముకున్నాడంటే పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం భానుప్రకాష్ రెడ్డి టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోనే ఉన్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో కేసు విచారణ కొనసాగుతుంది. భానుప్రకాష్పై కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇదే పోలీస్ స్టేషన్లో లాకర్ రూమ్లో తనకు సంబంధించిన వెపన్ని నేను దాచానని చెప్పి మొదట పోలీసులకు చెప్పాడు. కానీ ఆ లాకర్కి సంబంధించిన సీసీ కెమెరాలు అన్ని పరిశీలించిన తర్వాత అసలు వెపన్ అక్కడ దాచిపెట్టలేదని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే భానుప్రకాష్ రెడ్డి ఏపీలో గ్రూప్ 2 ఉద్యోగం కూడా సాధించి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఎస్ఐకి సంబంధించిన రిలీవింగ్ లెటర్ కోసం వచ్చిన సందర్భంలో అతను వెపన్ లేకుండానే వచ్చి వెపన్ పోలీస్ స్టేషన్లోనే మిస్ అయిందని చెప్పేసి ఒక కట్టుకథ అల్లే ప్రయత్నం చేశాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే భానుప్రకాష్ బెట్టింగ్ యాప్లో బెట్టింగ్లు ఆడుతూ దాదాపు 96 లక్షల రూపాయల ఒక అకౌంట్లోనే ట్రాన్సాక్షన్ చేసినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఇంకా 2-3 అకౌంట్లు ఉన్నట్టు గుర్తించారు. అసలు భానుప్రకాష్ రెడ్డికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, వెపన్ పోవడం పట్ల ఇంత నిర్లక్ష్యంగా వహించారు కాబట్టి దానికి సంబంధించిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు భానుప్రకాష్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పే మాటలన్నీ కూడా పొంతలు లేకుంటున్నాయి. అసలు రివాల్వర్ అమ్మాడా, తాకట్టు పెట్టాడా, ఎవరికి ఇచ్చాడనేది ఇప్పటి వరకు నోరు విప్పి చెప్పినట్టుగా తెలియట్లేదు. కాబట్టి ఖచ్చితంగా వెపన్ ఎక్కడ కడప రౌడీ షీటర్లకు కానీ కడప ముఠాకి ఎవరైనా రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు చేసే ముఠాకి ఆ వెపన్ అమ్మితే ఎంతకి అమ్మాడు, ఎంతకి కుదవ పెట్టి ఒకవేళ డబ్బులు తీసుకున్నాడనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. దీనిపైన హైదరాబాద్ సిపి కూడా సీరియస్ కావడం జరిగింది. అంబర్పేట్ ఇన్స్పెక్టర్ కూడా విషయం 3 నెలల క్రితం తెలిసినప్పటికీ కూడా ఉన్నతాధికారులకి ఈ విషయాన్ని వెపన్ మిస్ అయింది, వెపన్కి సంబంధించిన ఎస్ఐకి సంబంధించి పూర్తి వివరాలు కూడా అందించకపోవడంతో ఎంక్వైరీ తర్వాత అంబర్పేట్ సిఐపై కూడా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఉన్నతాధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే భానుప్రకాష్ రెడ్డి టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నాడు. రైట్, థ్యాంక్ యూ సురేష్. హైదరాబాద్ అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డిని 2 రోజుల నుంచి కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు. అయితే సర్వీస్ రివాల్వర్ ఎక్కడ పెట్టాడన్న దానిపైన భానుప్రకాష్ అయితే పొంతలేని సమాధానాలు చెప్తున్నారు. అయితే ఒక క్రిమినల్ ముఠా దగ్గర రివాల్వర్ తాకట్టు పెట్టినట్లుగా అయితే ఇప్పటివరకు పోలీసులకు అందుతున్న సమాచారం. మరి సంఘ విద్రోహ శక్తుల చేతిలోకి ఆ రివాల్వర్ వెళ్తే పరిస్థితి ఏంటి అన్న కోణంలో ఆందోళన నెలకొంది.